హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. దగ్గర టెంపుల్ కాదు, లాంగ్ టెంపుల్ అది. ఏ టెంపుల్కి వెళ్తున్నానో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. బొల్లారం స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసము. నేను ఒక 2 ముక్కలు బ్రెడ్ ముక్కలు ఉంటే తిందామని తింటుంటే కుక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్. కుక్కకి కూడా వేసినాను. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. చూడండి బొల్లారం స్టేషన్. ఇక్కడైతే ఎవ్వరు లేరు. ట్రైన్ అంతా అయితే ఖాళీగా ఉంది. బొల్లారం స్టార్టింగ్ నుంచి అయితే మూవ్ అవుతుంది ట్రైన్. చూడండి, ఒక 2-3 ఉన్నారు అంతే. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వీడియో అయితే తీస్తున్నాను అలాగా. ఇది నా సీట్. ఇదిగోండి, ఇక్కడికైతే కాచిగూడకైతే వచ్చేసింది ట్రైన్. కాచిగూడలో ఫుల్గా నిండిపోయినారు. అసలు ప్లేసే లేకుండా ఫుల్గా అయిపోయినారు. జనాలు మాత్రం నిండిపోయినారు. అందరూ చిన్నపిల్లలు ఉయ్యాలలు కట్టుకొని ఉయ్యాలలు వెళ్తున్నారు. ఈ బస్ స్టాప్ ఎక్కడనో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ బస్ స్టాప్లో అయితే బస్ స్టాప్ పేరేంటో చెప్పండి. ఈ బస్ స్టాప్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ బస్ దిగినాక ఒక దగ్గర అయితే బస్ అయితే ఆపినారు. లంచ్ చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. లంచ్ అయితే చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంది. పులిహోర అయితే ఫస్ట్ అయితే తింటున్నాను. క్యాబేజ్ వైట్ రైస్. మధ్యలో అయితే టీ తాగడానికి ఇక్కడ టీకి కూడా మధ్యలో ఆపినారు. లంచ్ అయిపోయిన తర్వాత టీ కోసం ఆపినారు బస్సు. టీ కూడా తాగుతూ ఉన్నాను అలాగా. టీ ఉంటే చాలండి, నాకు ఇంకేం అవసరం లేదు. టీ తాగకపోతే మాత్రం ఫుల్ హెడేక్ వస్తుంది నాకు. ప్రస్తుతానికైతే టీ తాగుతూ బ్రేక్ అన్నమాట ఉన్నాను. ప్రస్తుతానికైతే నేను టీ తాగుతున్నాను. ఇంకా ఎంతసేపు అయితే వెళ్తుందో తెలియదు. మేము ఎక్కిన బస్ అయితే అదిగోండి, అదే బస్. బ్రేక్ అయితే ఇచ్చినారు బస్ వాళ్ళు, మధ్యలో అయితే ఆపినారు. మేము ఎక్కిన బస్ అయితే అదే. హోటల్ అయితే చాలా బాగుంది. ఏ బస్సు ట్రావెల్స్ అయినా ఇక్కడనే ఆపుతారంట బస్సులు. చూడండి, హైవే మీద ఉంది హోటల్. చాలా బాగుంది. లాస్ట్ కొంచెం షుగర్ వేసింటే చాలా తీపిగా అయింది. పడబోసేసినారు, లాస్ట్ తాగలేదు. బస్ అదే ఫ్రెండ్స్. వేడిగా తిరుపతిలోకి ఎంట్రీ అయిపోయాక ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. పప్పు పాలకూర. టికెట్ స్పెషల్ తీయడానికి తిరుపతిలోకి ఎంట్రీ అయినాక టికెట్లు స్పెషల్ గా అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ తీసుకోవాలా మనము. స్పెషల్ దర్శనం కోసం అయితే క్యూలో అయితే ఏ టైంకి దర్శనం వెళ్తున్నాము. టికెట్ ద్వారా తెలుస్తుంది. పక్కా ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే మనం తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డు లేకపోతే మాత్రం మనకి టికెట్ మాత్రం టికెట్లు తీసుకునేది ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. టికెట్ అయితే తీసుకున్నాము. రేపు ఈవినింగ్ అయితే ఉంది మాకు దర్శనం. టుమారో అంటే సాటర్డే టికెట్ కౌంటర్ అది ఫుల్గా ఖాళీగా ఉంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాక పైనకి వెళ్ళాలి. చాలా బాగుంది. రోడ్డు మాత్రం మొత్తం గోవింద నామాలు అయితే బ్రిడ్జ్ పైన అయితే చాలా దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నాము. రేపు ఈవినింగ్ బస్ స్టాండ్కి దర్శనం ఉంది. పైనకి కూడా బస్సు పైనకైతే వెళ్తూ ఉన్నాను. అంటే కొంచెం దూరంలో ఉంటుంది అన్నమాట. మనం టికెట్ తీసుకున్న కౌంటర్ బస్ స్టాండ్కి కొంచెం దూరం అన్నమాట. వెళ్ళిన తర్వాత స్టాండ్ అయితే ఇక్కడ ఇలా వేసేసారు. చెప్పులన్నీ మీదికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చెప్పుల స్టాండ్ అక్కడ ఎవరైనా రిలాక్స్ అవ్వాలంటే అక్కడ పక్కనైతే రిలాక్స్ అవ్వచ్చు. రూమ్ మీద ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా పండుకుంటారేమో ఫ్రెండ్స్. రూమ్ తీసుకొని లీలలు ఇవ్వడానికి వీళ్ళందరూ ఉన్నారు. భోజనానికి అయితే మీదికి వెళ్తున్నాం ఏమో అన్నం పెడుతున్నారేమో అని చెప్పేసి నేను పైనకి అందుకున్నాను. పైనకి కాదంట అన్నం పెట్టేది, కింద ఉందని చెప్పినాడు హరికృష్ణ అన్నయ్య. సో మళ్ళీ మేమైతే రూము తీసుకొని వాళ్ళు ఇలాగా రెస్ట్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. చూస్తే అన్నం కూడా అయిపోయింది. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాం. భోజనానికి అయితే వెళ్తున్నాం. అన్నం కూడా అయిపోయిందంట, బాకీ లేదు మాకు తినేది. ఫ్రెండ్స్ పైన అయితే చూడండి ఎలా ఉందో. స్టే అయితే అవుతున్నాము ఒక దగ్గర. మేమైతే 3 కత్తర్లు అయితే ఎంపికలు అయితే తీసుకున్నాము.
చాలామంది అక్కడ మొత్తం అక్కడే ఉన్నారు. చలి మాత్రం ఫుల్గా ఉంది. స్వెటర్లు మాత్రం పక్కా తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. అసలు స్వెటర్లు లేకపోతే అస్సలు మనం ఉండలేము. అంత తలలీలలు ఇవ్వడానికి అయితే ఇక్కడ టికెట్ అయితే తలలీలకు కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే తీసుకున్నాం మేము. టికెట్ అయితే కింద ఇస్తారు. కౌంటర్ లాకర్ ఇచ్చినారు మనకు. లాకర్లో మన బ్యాగులు గిట్ట అవన్నీ పెట్టుకోవాలి. మా లాకర్ నెంబర్ 1197 అనమాట. చాలా మంది లాకర్లు తీసుకున్న వాళ్ళు అక్కడే పడుకున్నారు. మధ్యలో ఎప్పుడు దర్శనం టికెట్ ఉంటుందో అప్పుడు వెళ్ళాలన్నమాట వాళ్ళందరూ. మాకైతే 3 o'clock అయితే ఉంది. దర్శనం అయితే చేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు అవైలబుల్గా ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. 3:30 అవుతుంది అనుకుంటా. అలా అలా తిరుగుతూ ఉన్నాము. దిగి మళ్ళీ ఇంకా కొంచెం చాలా దూరం ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. అయిపోయింది. ఇది నెక్స్ట్ డే రోజు అన్నమాట. ఫ్రెండ్స్ ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నాం. రిటర్న్ అవుతుంది. టైము 10 అవుతుంది. దర్శనం అయితే అయిపోయింది. చాలా తొందరగా అయితే అయిపోయింది. హరికృష్ణ అన్నయ్య వీడియో తీసుకుంటున్నాడు. నేనైతే చేసినాక బయలుదేరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దానికైతే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా బయట అయింది. ఇక్కడ ఫస్ట్ టీ అయితే తాగుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అన్నమాట. కూల్గా ఉంది కాబట్టి కొంచెం వేడి టీ తీసుకొని తాగుతున్నాం. అక్కడ పెద్ద ఫ్యాన్లు కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ కింద కూడా చిన్న షాప్ ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ఒకటి ఇయర్ రింగ్స్ అడిగిన 50 rupees అన్నారు. స్టోన్స్ నేను ఏది పెట్టినా స్టోన్స్ పెట్టుకుంటాను. ఇక్కడ స్వెటర్లు మఫ్లర్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ కొనుక్కోవచ్చు. కింద ఇది నేనైతే ఏం తీసుకోలేను ఫ్రెండ్స్. అసలు ఇక్కడైతే తాగినా ఇంకా బయలుదేరుతూ ఉన్నాను. తిరుపతి ఎంపీ అనమాట. అది ఇంటికైతే బయలుదేరుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సూర్యుడు చూడండి ఎంత మంచిగా. మేమైతే బస్సు అయితే ఎక్కేసినాం. ఇంకా రాగానే బస్సు అయితే దొరికింది. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మేము. కిందికి వెళ్ళే బస్సు ఇది. నేనైతే ఇప్పుడు బస్ స్టాప్ లో ఉన్నాను. బస్ అయితే బుక్ చేసుకున్నాను. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. దేవుడి మార్నింగ్ చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి తిరుపతికి వెళ్ళడము. ఎప్పుడైతే రాలేదు. ఇక్కడైతే బస్ స్టాప్ లో మళ్ళా జర్నీ. ఇంకా ఎప్పుడు ఇంకొక ట్రైన్ అయితే వెళ్ళాలి. సమోసాలు అయితే తీసుకున్నాను. టైం పాస్ అయితే అవ్వడం లేదు. చాలా ఫుల్గా ఆకలి అవుతుంది. అసలు సమోసాలు 20 rupees కొనుక్కున్నాను. 20 rupees అయితే తింటున్నాను సమోసాలు. వీళ్ళకి ఇలాంటి పరిస్థితి పడుకుంటున్నారు. అసలు బస్ స్టాండ్ లో వీళ్ళకి చలి పడుకుంటున్నారు. ఎలా ఉంటుందో లేదో కానీ ఫ్యాన్లు కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకు చాలా బాధ. ఇల్లు అంటూ వీళ్ళని చూస్తే చాలా బాధగా అలాంటి పరిస్థితి వచ్చిందో నాకైతే అస్సలు అర్థం కాదు. అందరు బస్ స్టాప్ లో అంటే బస్ స్టాప్ లోనే పడుకుంటున్నారు అనమాట వాళ్ళందరూ. ఫస్ట్ ఒక్కరిద్దరు ఉండే, తర్వాత ఇంకా టైం అవుతున్న కొద్దీ చాలా మంది వచ్చి ఇక్కడే పడుకున్నారు. మాకైతే ఆల్రెడీ బస్ వచ్చేసింది. బస్సులో అయితే ఎక్కేసిన నేను. బుకింగ్ బస్ అనమాట. హైదరాబాద్కి సాటర్డే మార్నింగ్ దిగుతాను. 5:30 6 o'clock అనమాట. నేను ఇప్పుడు బస్సు దిగేది. ఇది నైట్ జర్నీ బస్. ఇంకా నేనైతే దిగేసినాను ఫ్రెండ్స్. నిన్న నైట్ బస్ ఎక్కినా కదా. ఇవాళ మార్నింగ్ 5 o'clock అయితే దిగిన. 5:30కి దిగేసిన. అయితే వెళ్తున్నాను. తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.